కొన్ని విషయాలు తేటగా విందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 22, 23 వచనాలు మనం విందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 24వ అధ్యాయం 22, 23 వచనాలు. ఫేలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేశాను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించాను. చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. కృపా కనికరములు గల మా దేవ, కరుణావాత్సల్యములు గల మా ప్రియ ప్రభువ, మీ గణనామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీ పిల్లలు మిమ్మును ప్రేమించి మీతో సహవాసము చేయడానికి మీ సన్నిధికి వచ్చారు. వచ్చిన వారందరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో తగినంత కృపను అనుగ్రహింపజేసి మేలు చేసి మహిమ పొందుతారని వేడుకుంటున్నాం. సమస్త విషయాల్లో తోడై ఉండి చేస్తున్న ఉపకారములను అన్నింటిని బట్టి స్తుతి స్తోత్రాలు మీ నామానికే చెల్లించుచు, మా పక్షంగా మీరు తోడై ఉండి చేస్తున్న ప్రతి విధమైన మేలుకై కృతజ్ఞతలు అర్పిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనంలో చక్కని విశేషమైన విషయాన్ని మనము ఈ అధ్యాయంలో నుండే వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చదువుకున్న ఈ వచనాల్లో 23, 22, 23 వచనాల్లో ఫేలిక్స్ విమర్శను నిలుపు చేయుట. ఫేలిక్స్ విమర్శను నిలుపు చేసినట్లుగా చూస్తాం. ఎందుకు నిలుపు చేశాడు అనే విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవ్యమును గూర్చి ఫేలిక్స్కు బాగుగా తెలియదు. బాగా క్రైస్తవ్యాన్ని గురించి తెలిసిన వాడు ఎవరంటే ఫేలిక్స్. అందుచేత అధికారుల మాటలు త్రోసిపుచ్చి సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు ఈ సంగతిని గూర్చి విచారింతునని చెప్పి విమర్శను నిలుపు చేశాడు. అర్థమైందండి? ఇతడు ఎందుకు విమర్శను నిలుపు చేశాడు అని అంటే మనకి ఇక్కడ అర్థమైన సంగతి అదే. క్రైస్తవ్యాన్ని గురించి ఈ ఫేలిక్స్కు బాగా తెలుసు. అందుచేత యూదా అధికారుల మాటలు త్రోసిపుచ్చి సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు ఈ సంగతిని గురించి విచారింతునని చెప్పి విమర్శను నిలుపు చేశాడు.
అప్పుడున్న మాట, ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై అనే మాట. మతం కాదండి, మార్గం. నేను 3 వర్తమానాలుగా చెబుతూ వస్తున్నా. మార్గం. ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై. 22వ వచనం. నిజమే. 21వ అధ్యాయం 31 నుండి 36 వచనాల్లో మనము చూడవచ్చు. 23వ అధ్యాయం 23 నుండి 26 వచనాలు. 21వ అధ్యాయం 31 నుండి 36 వచనాల్లోను, అలాగునని 23వ అధ్యాయం 23 నుండి 26 వచనాల్లో ఈ సంగతులను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందువల్లంటే అతడు పౌలును శిక్షించాలని తలంపు ఆయనలో లేదు. అయితే యూదులకు వ్యతిరేకంగా తానుండకూడదు, ఉండజాలడు. పౌలునేమో శిక్షించాలని లేదు, రెండవది యూదులకేమో వ్యతిరేకంగా ఉండకూడదు. అందువలన పౌలును విడిగా కావలిలో ఉంచాడు. 28వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 16వ వచనం. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. స్పెషల్, జైల్లో స్పెషల్ అన్నమాట. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందినట్లుగా చూస్తున్నాం. పౌలును విడిగా కావలిలో ఉంచారు. అంతేకాదు, అతనికి పరిచారము చేయుటకు వాని స్వజనులలో నెవరిని ఆటంకపరచకూడదని కూడా ఆజ్ఞాపించాడు. 27వ అధ్యాయం 3వ వచనం. 27:3. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను అన్నాడు. పరామరిక చేయడానికి సెలవిచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మనము ఆలోచన చేసినట్లయితే కొన్ని సంగతులు మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కొరకు పౌలు ఎంతటి శ్రమనైనా అనుభవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ అధికారి కొంత సహకారం చేసినట్లే మనం చూస్తున్నాం. ప్రభు పిల్లలమైన మన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా దేవుని కొరకు బలంగా నిలబడాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ప్రభువే తోడై ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు, సహోదరులు వెళ్ళినప్పుడు పౌలును దర్శించి ఆదరించడానికి వీలు కల్పించిన సందర్భాలు ఉన్నాయి. మనం ఈ పత్రిక అంతా ఈ కార్యాలు గ్రంథం అంతా చదువుకున్నప్పుడు మనకు అర్థమయ్యే సత్యం అదే. నిజమే, పౌలు పరిచర్యలో ప్రభు చేసే కార్యాలు చాలా గొప్పవిగా, ఉన్నతమైనవిగా ఉన్నట్లు మనము చూడగలం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో, ప్రభు ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక.
అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. అనేక పర్యాయములు ఆదరించెను. ఆయన రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడలేదు. శ్రద్ధగా నన్ను వెతకాడు, కనుగొన్నాడు. అనేక పర్యాయాలు ఆదరించెను అనే మాట చూస్తున్నాం. కనుక సహోదరులు వెళ్ళినప్పుడు పౌలును దర్శించి ఆదరించుటకు వీలు కల్పించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు 24 నుండి 27 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు. కొన్ని దినములైన తరువాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా 3 సబ్జెక్టులు చెప్తున్నాడు ఈయన. నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కేయు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడననిపించుకొనవలనని కోరి పౌలును బంధకములలోని విడిచిపెట్టిపోయెను అనే మాట దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూసారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నారండి. దేవుని వాక్యంలో వ్రాయబడిన ఈ సత్యాలు మనము గమనిస్తూ ఉన్నప్పుడు పౌలు ఫేలిక్స్కు వాక్యం అందించుట 24 నుండి 27 వచనాలలో పౌలు ఫేలిక్స్కు వాక్యం అందించుట. ఫేలిక్స్ యూదాశ్రీని వివాహమాడినట్లుగా చూస్తున్నాం. ద్రుసిల్లా ఫేలిక్స్ యొక్క 3వ భార్య. అర్థమైందండి? ఈ ద్రుసిల్లా అనే ఆమె ఫేలిక్స్ యొక్క 3వ భార్య. ఈ భార్యను బట్టి ధర్మశాస్త్రమును గూర్చి అతనికి తెలిసి ఉండవచ్చు. అందువలనే ఫేలిక్స్ ఈ మార్గమును గూర్చి ఎరిగిన వాడై ఉన్నాడని చెప్పవచ్చు. ఈ ఫేలిక్స్ తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి అతని బోధ వినడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తునందు విశ్వాసమును గూర్చి బోధింపగా విన్నాడు. 24వ వచనములో అక్కడున్న 3 సంగతులు: నీతిని, ఆశా నిగ్రహము, రాబోవు విమర్శ. నిజమే, పౌలు ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని అందించేవాడుగా ఉన్నట్లు మనము చూడవచ్చు. 20వ అధ్యాయం 20-21 వచనంలో కూడా పౌలు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగా ఇంటింట తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు, గ్రీసు దేశస్థులకు
ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో అన్నాడు. యూదులకు గ్రీసు దేశస్థులకు ఆయన సాక్ష్యమిచ్చుచూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. రోమాపత్రిక 3:24లో కూడా క్రీస్తు యేసునందు విశ్వాసముంచువారు నమ్మువారు ఉచితంగా నీతిమంతులవుతారు అని చెప్పేవాడు. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఇలాగున ఫేలిక్స్ ఆ ప్రదేశంలో అందరికన్నా ఎక్కువ అధికారము గలవాడైన క్రీస్తును గూర్చి అతనికి తెలియజేయడానికి పౌలు ఏమాత్రం సంకోచించలేదండి. సంకోచించలేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో 20వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా ప్రభు తాను అప్పగించిన పనిని తుదముట్టించాలని తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు గనుక ఎవరికైనా ఎక్కడైనా చెప్పేవారు. 26వ అధ్యాయం 22-23 వచనాలు. 26వ అధ్యాయం 22-23 వచనాలు. స్పష్టంగా మనం చూస్తున్నాం. నేను దేవుని వలననైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. ఎంత మంచి మాట. నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొంది వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవిగాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ఇదిగోండి, అధికారులందరిపైన అధికారి అయిన ఫేలిక్స్, ఆయన ఘనుడు, ఆయనకు సాక్ష్యమిచ్చినవాడు. ఫేలిక్స్కు నీతి గాని న్యాయము గాని ఆశా నిగ్రహము గాని బొత్తిగా లేవు. దేవుని గురించి తెలిసిన వాడుగా ఉండొచ్చు కానీ ఇప్పటికీ చాలామంది దేవుని కొరకు తెలుసుకుంటున్నారు కానీ ఈ గుణలక్షణాలు మాత్రం ప్రజల్లో ఉండడం లేదు. అదే కొంచెం బాధ, అదే కొంచెం వేదన. వాక్యం ఎంత తెలిస్తేనేమి, వాక్య ప్రకారంగా జీవించలేనప్పుడు. అంతే కదా. పౌలు తన వర్తమానం 3 భాగాలుగా విభజించి మాట్లాడినట్లు మనము చూడవచ్చు 25వ వచనంలో కదా. పౌలు తన వర్తమానంలో ముఖ్యంగా క్రీస్తు మరణ పునరుత్థానమును గురించే మాట్లాడాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన నీతిమంతులుగా తీర్చబడతారని, శరీరాశలు నిగ్రహించవలనని, అలాగు విశ్వాసముంచి చెడ్డ ఆశలు నిగ్రహించకపోతే తీర్పు ఉందని బోధించాడు. అర్థమైందండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏం చేయాలి? ఆశలు నిగ్రహించుకోవాలి కదా. ఆశలు ఎప్పుడైతే నిగ్రహించుకుంటామో రేపు తీర్పు నుండి తప్పించబడతాం. ఇది ఆయన 3 సబ్జెక్టులు: నీతి, ఆశా నిగ్రహము, రాబోవు విమర్శ. 17వ అధ్యాయం 31వ వచనం అపోస్తల కార్యాల్లో కూడా చూశాం కదా. క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన అందరూ నమ్ముటకు ఆయన ఆధారము కలుగజేశాడనే మాట ఆ భాగంలో ఉంది. నిజమే. ఖైదీగా ఉన్న పౌలు ఈ అధికారాన్ని, పాపాన్ని గ్రహించి అతని అవసరతను గురించి మాట్లాడ తెగించాడు. ఈ 3 అంశములు వారిలో పశ్చాత్తాపము కలిగించవలెనని పౌలు ఆ ప్రసంగం చేశాడు. నిజమే, మనము ఏ ప్రసంగము చేసినా ప్రజలలో పశ్చాత్తాపము కలిగేటట్లుగా మన వర్తమానాలు ఉండాలి. అక్కడున్నటువంటి అవసరతలు ఏమిటో తేటగా వివరంగా చెప్పగలిగేటట్లు పరిశుద్ధాత్ముని సహాయం మనకు అందుద్ది. మనము నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా
వారు ఘనులైనా గొప్పవారైనా, వారు ఏ స్థితిలో ఉన్నవారైనా, దేవుడు బయలుపరచిన సంగతిని ప్రజలకు చెప్పకుండా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగు గాని మరుగున ఉంచితే ప్రయోజనకరమైన దానిని మనం దాచుకున్న వారమవుతాం. అందుకే దేవుడు ఏమి బయలుపరిచాడో అది మనం చెప్పాల్సింది. వారికి అనుకూలంగా మనం చెప్పకూడదు. అక్కడికి మనల్ని పిలిచారు కాబట్టి వారికి మనం అనుకూలంగా చెబుదాము. వారు మరలా మరలా మనల్ని పిలుస్తారు. లేదా సారికి పిలిచినప్పుడు మంచి కానుకిస్తారు. ఈ ఆలోచన అనేది దైవ సేవకునికి, వాక్యం చెప్పే వారికి, ఉపదేశకులకు ఉండకూడదు. పౌలు తాను చెప్పిన వర్తమానం ద్వారా ప్రజలలో పశ్చాత్తాపము కలగాలి. అది ఆయన యొక్క ఆలోచన. అర్థమైందండి? ఈ బోధలు వినేవారు మిక్కిలి భయపడి, ఫేలిక్స్ మిక్కిలి భయపడిన గాని వాక్యానికైతే లోబడలేదు. సంగతి చెప్పినప్పుడు భయపడ్డాడు, కానీ వాక్యానికి లోబడలేదు. ఏమని త్రోసిపుచ్చాడో తెలుసా అండి? ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైంది, నిన్ను మరలా పిలిపిస్తానులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంటే దానికి ఏదో విధంగా బ్రేక్ చెప్పాలి, పులి స్టాప్ పెట్టాలి అని ఆలోచన చేస్తారు. వారి చాలండి టైం అయిపోయిందని చెప్పడం కానీ, లేదా వారు వెళ్ళిపోవడం కానీ జరుగుద్ది. ఇదే ఫేలిక్స్ చేసిన పని. మీకు అర్థమైందండి? వారి హృదయాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దైవ కార్యం వారి హృదయాలలో జరిగించాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు, ప్రజలు ఎలాగున నెమ్మదిగా వ్యతిరేకిస్తారంటే, ఒకటి, బ్రదర్ టైం ఎక్కువైపోయిందండి, ఎంతసేపు అయితే ఎలా అని అంటారు. మిగతా సమయంలో ఎంతసేపు అయినా పర్వాలే. ఉద్యోగం చేసే స్థలంలో పై ఆఫీసర్ ఎంతసేపు అక్కడ కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టినా పర్వాలే. అవును కదండి? డ్యూటీ చేసేటప్పుడు ఓటీ చేసుకోవడానికి పర్వాలే, ఎందుకంటే డబ్బులు వస్తాయి అక్కడ. డ్యూటీ అయిపోయిన తర్వాత ఎక్కువ టైం ఓటీ కూడా చేస్తారు, ఎందుకని? డబ్బులు వస్తాయి. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం టైం అయిపోయింది బ్రదర్, ఇంతసేపు అయితే ఎట్లా అండి? ఒకటి వాళ్ళు వెళ్ళిపోవడమా, లేదు అంటే ఆయన పైన బ్రదర్ ఇంతసేపు వాక్యం చెప్తా ఉంటే ఇక మేము ఈసారి రాలేములేండి బ్రదర్, సారీ, ఏమనుకోకండి ప్లీజ్, మీరు కొంచెం సమయానికి ప్రారంభించి సమయానికి ముగిస్తే వస్తామండి అని. చూడండి, దేవుని సన్నిధి అంటే అంతలాంటి నిర్లక్ష్య ధోరణి కలిగిస్తాడు. ఇదిగో ఫేలిక్స్లో అదే వచ్చింది. ఇంకా లాభం లేదు, దొరికేస్తున్నాడు, పట్టబడిపోతున్నాడు, ఇంకా అయిపోతుంది, ఇక లాభం, నాకు సమయం లేదా, నేను వెళ్ళిపోతున్నా, నన్ను వదిలిపెట్టి అన్నట్టు, నీకు సమయమైనప్పుడు నేను పిలిపిస్తానన్నాడు. 25వ వచనం. ఈ ఫేలిక్స్కు పరలోకపు ధనము ఆశించలేదు. అతడు పరలోకపు ధనాన్ని ఆశించలేదండి. అతడు ఆశించింది ఏంటో తెలుసా? ఈ లోక ద్రవ్యాన్ని ఆశించాడు. అసలు నిజంగా యేసు ప్రభు మాటలు వినడానికి ప్రజలు వచ్చి 3 రోజులు కూడా పరిపాట్లన్నీ మర్చిపోయి కూర్చున్న సందర్భం, తిండి తిప్పలు కూడా మర్చిపోయిన సందర్భం మనం ఎరుగుదాం. అవునా కాదండి? 3 రోజులు పాపం వెళ్ళేటప్పుడు దారిలో పడిపోతారు నీరసం వచ్చని వారి మీద కనికరపడి వారికి ఆహార పదార్థాలు అందించిన సందర్భం. మరి అంతమందికి ఎక్కడి నుంచి వస్తాయి? చిన్న పిల్లోడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే వాటిని ఎన్ని వేల మందికి పంచిపెట్టాడండి. మన ప్రభు గొప్పతనం అది. కనుక ప్రభువు మాటల యొక్క విశేషం అది. ఎంతసేపు వింటున్నా ఇంకా వినాలనిపించేటటువంటి వర్తమానం.
బహుశా నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మనం ఉన్నంత బిజీ వాళ్ళకు ఉండదులేండి. వాళ్ళు 3 రోజులు అక్కడే కూర్చున్నారంటే ఇప్పుడు మనం కూర్చోవడానికి ఓ 2 అవర్స్. అసలు మనం ఎలాంటి వాళ్ళమో చెప్పనండి. రావటం లేటుగా వస్తాం, వెళ్ళటం పెందలకడ వెళ్ళిపోతాం. నిజమండి. చాలా కూడికల్లో నేను చూస్తున్నా, వాళ్ళు వచ్చేదే లేటు, వెళ్ళిపోవడం ముందు. నిన్నగాక మొన్న కూడికెడితే అక్కడ 12, 12:30 వరకు అసలు జనమే లేరండి. మేమే జనం. ఏంటబ్బాయి అసలు జనమే లేరు, ఎలాగా ఈ ఆదరణ కూడిక అని అనుకున్నాం. ప్రియులారా చూడండి, కొద్ది నిమిషాల్లో హాల్ ఫుల్ అయిపోయింది. వచ్చిన వాళ్ళు టైం అయిపోతుంది, త్వర త్వరగా ముగించేయాలి. ఎందుకంటే భోజనం అంటే నేను అనుకున్నా, ఓ మీటింగ్ అయిపోయి ఉంటుందిలే, భోజనాలు ఏర్పాటు చేశారు కదా, భోజనం చేసిపోదాం అన్నట్టు వచ్చారు వీళ్ళు అని అనిపించింది నాకు. అప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడాలి వచ్చిన వాళ్ళు, సేవకు. అది వాళ్ళకి హ్యాపీ. ఎక్కువసేపు మాట్లాడితే మీరు లేటుగా వచ్చారు కాబట్టి వీళ్ళు 4 గంటల దాకా కూర్చోబెడతామంటే ఇక చూడండి, పాస్టర్ గారిని కొట్టే మరి పంపిస్తారు. అవునా? అలాంటి రోజుల్లో ఉన్నాం. ఆ రోజుల్లో వాళ్ళు మైమరిచిపోయారు వాక్యం కొరకు. ఈ రోజుల్లో అదేలేండి, ఇదే ఇలాంటి ఫేలిక్స్లు ఉన్నారు. అదే భూలోకపు ధనము కోసం ఎంతసేపు కూర్చోమన్నా కూర్చుంటారు. పరలోకపు ధనము కోసం మాత్రం అస్సలు టైము పెట్టనే పెట్టరు. చాలా జాగ్రత్త కలిగి వారు జీవిస్తూ ఉంటారు. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఊరకనే కాదు, ఆ రోజుల్లో ఎంత వాస్తవము. 26వ వచనంలో మనం ఆ సంగతులు చూడవచ్చు. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేశాను. అతని ఉద్దేశం మీకు అర్థమైందా? మాటి మాటికి ఎందుకు పిలిపించేవాడు? డబ్బు, డబ్బు. పౌలు స్నేహితులు అతని విడిపించుటకు అతనికి లంచమిత్తురని ఎదురు చూచుచూ ఉన్నాడు. లంచాలు తీసుకునేవాడు గాడు, అక్రమముగా ప్రవర్తించువాడు. దోష నిర్దోష? లంచము తీసుకునేవాడు దోషి. చేసిన పనికి ప్రతిఫలం ఆశించేవాడు దోషి. కానీ తన కష్టార్జితాన్ని నమ్మకంగా తీసుకునేవాడు నిర్దోషి. నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదివినప్పుడు ఒక మాట మనకి అర్థమవుతుంది. నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందండి? లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును అన్నాడు. లంచం తీసుకోవచ్చా అండి? తీసుకోకూడదు. ఈవేళ లంచం లేనిదే ఏ పని జరుగుతుంది? లంచం లేనిదే ఏ పని జరుగుతుందండి? ప్రతివానికి లంచం. ఏసీబీ వలలో చిక్కిన పెద్ద చేప అని టైటిల్ వింటా ఉంటాం, పేపర్లో న్యూస్లో వస్తూ ఉంటాయి. ఈవేళ లంచం చాలా, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేస్తుంది. ఇక వాడి కళ్ళుండవు. అంతేకాదు నీతిమంతుల మాటలకు అపార్థము
చేయించును. ఈవేళ న్యాయమూర్తులు అని అనుకున్న వారు కూడా అన్యాయము చేయడానికి పూనుకొంటున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. న్యాయమూర్తులని పేరెందుకు? వారెందుకు అన్యాయము చేయాలి? అలా చేయకూడదు. అవును కదండి. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 12వ వచనములో, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 12వ వచనం, నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతి జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను అన్నాడు. జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాగున ఆయన విడిపించాడో ఆ సంగతులను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి గాని నీవు లంచం అనేది తీసుకోకూడదు అనే విషయాన్ని చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో సమూయేలు ఎలాంటి లంచం ఆయన తీసుకోలేదు. ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనిని నేను తీసుకోలేదు, ఎవని గాడిదనైనను నేను తీసుకొనలేదు అంటాడు. ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తును అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి. నేనెప్పుడు ఎవరి దగ్గర ఏది ఆశించలేదు. ఇది ఆయన శ్రేష్టమైన అనుభవం, ఒక గొప్ప సాక్ష్యపు అనుభవం. ఈనాడు మనం ఎలా ఉన్నాం? యెషయా గ్రంథములో 33వ అధ్యాయం, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొనువాడు ఉన్నత స్థలమున నివసించును. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట చెప్పాడండి. నీతిని అనుసరించి నడుచుచు, మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభాన్ని ఉపేక్షించుచు, లాభాలను వద్దనుకుంటూ లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనువాడు ఉన్నత స్థలమున నివసించును. రేపు ఉన్నత స్థలమున నివసించేవాడు ఎవడో చాలా స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పౌలు నిర్దోషి అని అతనికి తెలియను. ఆయన అతన్ని విడిపించుటకు
ఫేలిక్స్ ఇష్టపడలే. సరికదా, మాటి మాటికి పిలిపిస్తూ ఉన్నాడు డబ్బు కొరకు. ఫేలిక్సు కాలములో 2 సంవత్సరాలు పౌలు ఖైదీగా ఉన్నట్లుగా మనము చూచాం. 2 సంవత్సరాలు పట్టించుకోలేదు. 2 సంవత్సరాల వరకు కనిపెడతానే ఉన్నాడు, డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయని. అపోస్తలులందరిలో గొప్పవాడైన పౌలు 2 సంవత్సరాలు చెరసాలలో ఉండడానికి దేవుడే ఇష్టపడ్డాడు. దేవుని జ్ఞానం మన జ్ఞానానికి మించింది. మనకు అందరూ ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవరు? మనకు అందదు, కొన్ని విషయాలు మనకు అందదు. అసలు ఆయనకు ఆలోచన చెప్పేది ఎవరు? ఆయన కృపాబాహుళ్యములు వివరించడం ఎవరి సాధ్యం? నిజంగా ఇక్కడ 2 years ఆయన జైల్లో ఉన్నాడు. మనకు అనిపిస్తుంది, నా దేవుడు గొప్పోడై నేను ఆయన కొరకు జీవిస్తుంటే నన్ను జైలుకు పంపిస్తాడా? జైలుకు పంపించి ఇంతకాలం జైల్లో ఉంచుతాడా? ఇంకా నాకు దేవుడు చేసింది ఏంటి అనే ఆలోచన మనకు వస్తుంది. కానీ పౌలుకు అది రాలే. పౌలుకు రాలే. మరి ఏమొచ్చింది? ఆయన ప్రణాళికను బట్టి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని అనుకున్నాడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాలలో మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. రోమిలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 33-34 వచనాలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఆయనకే మహిమ యుగయుగాలు అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పౌలు ఆ కాలాన్ని దుర్వినియోగపరచలేదన్నది ఖాయం. ప్రార్థన చేయడం కోసం, సాటి ఖైదీలకు సువార్త చెప్పడం కోసం, సంఘాలకు లేఖలు వ్రాయడం కోసం పౌలుకు ఎక్కువ సమయం దొరికింది జైల్లోనే. అర్థమైందండి? మరలా చెప్తున్నా, సాటి ఖైదీలకు సువార్త చెప్పడం కోసం. 28వ అధ్యాయం 30-31 వచనం. 28, 30, 31 వచనం. అలాగే ప్రార్థన చేయడం కోసం, సంఘాలకు లేఖలు వ్రాయడం కోసం. ఎఫెసీ పత్రిక 3:1-3. 3 పనులండి. 1 ప్రార్థన చేయడం, 2 ఖైదీలకు సువార్త చెప్పడం, 3 సంఘాలకు ఉత్తరాలు వ్రాయటం. ఈ 3 పనులు చేయడానికి పౌలుకు ఎక్కువ సమయం దొరికింది అక్కడ జైల్లో. 2 సంవత్సరాలైన తరువాత ఫేలిక్స్కు ప్రతిగా ఫేస్తు వచ్చాడు. ఫేలిక్స్కు ప్రతిగా ఫేస్తు వచ్చాడు. అర్థమైందండి? ఫేలిక్స్కు ప్రతిగా ఫేస్తు వచ్చాడు. 27వ వచనంలో చెప్పాడు. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూచి, నీవు రోమీయుడవా అని అతనితో, రోమీయుడవా అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో మనము తేటగా గమనించినట్లయితే వాస్తవిక సత్యం మనకు అర్థమవుతుంది.
మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో మనం విందాం. ఎందుకంటే సమయమైంది చెప్పాలనుకున్నాను గాని విషయాన్ని గమనించండి. కనుక పౌలుకు సమయం దొరికింది. మనకు కూడా సమయం దొరికినప్పుడు మనం ఏం చేయాలి? 1 ప్రార్థన చేసుకోవాలి. 2 సువార్తను చెప్పాలి. 3 మనము కొంతమందికి ప్రభు వాక్యాన్ని ప్రచురించాలి. ఏదో విధంగా ప్రభు పని మనము చేయాలి. ఆ విధంగా మనము సిద్ధపడి ప్రభువును ఘనపరుచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న వర్తమానమంతటిలో పౌలు మీ కొరకు ఎలాగూ నమ్మకంగా జీవించాడో, ఆ నమ్మకమైన వానికి ఎదురైన ప్రతి శ్రమలో ఎలాగున మిమ్మును మహిమపరిచాడో, ఆయన పక్షంగా మీరుండి ఎలాగూ కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఇవన్నీ మేము వింటున్నప్పుడు మీ పిల్లలైన వారిని మీరెప్పుడు విడిచిపెట్టే దేవుడవు కాదని దైవలేఖనాలలో మేము విని మిమ్మును స్తుతిస్తున్నాం. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.